న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. సో బేసికల్గా ఇండస్ట్రీకి ఇంత మంచి ఆర్టిస్ట్ ఇచ్చారు మీ అమ్మ నాన్న మాకు. మీ ఫ్యామిలీ గురించి ఎక్కడ ఎవరికి తెలియదు. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మా నాన్న ఊర్లోనే కలింగూడెంలో ఉంటారు. సో ఇక్కడికి ఒక 3 నెలలు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్. ఓకే. ఇక్కడ నేల, ఇక్కడ గచ్చు, ఇక్కడ వాటరు, ఇక్కడ ఎయిర్ పడదు. వచ్చిన ప్రతిసారి హాస్పిటలైజ్డ్ ఇద్దరు. సో వాళ్ళకి ఏంటంటే 3 నెలలు 4 నెలలు అక్కడ ఉండిపోవడం, మళ్ళీ మధ్యలో 1 మంత్ రావడం, అన్నయ్యల ఇంట్లో, నా ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లో ఇలాగా ఉంటారనమాట. సో మ్యాక్స్ ఏంటంటే వాళ్ళకి స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన గాలి అవనంటే మా ఊరే. అక్కడే ఉంటారు హ్యాపీగా. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. ఈ మధ్యలో నేను కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడు వెళ్ళాం, ఎప్పుడో మా ఊర్లో జాతర జరిగితే వెళ్ళాను ఒకసారి. మళ్ళీ ఈ మంత్లో వెళ్ళాలి. నలిపేస్తారేమో కదా పోతే. అదేముండదు. అంటే చిన్నప్పటి నుంచి చూసింది మా శ్రీను మన సీనువే కదా అన్నట్టు ఉంటుంది ఊర్లో. అదేముండదు. ఏం చేస్తారు నాన్నగారు? నాన్నగారు వ్యవసాయం. ఇప్పుడేం లేదు. ఓకే. హ్యాపీ రెస్ట్, మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారు హాయిగా. మీ స్కిట్లు చూస్తా. బేసికల్గా వాళ్ళకి ఏంటంటే గెటప్ సీను, ఇడు ఒక ఆర్టిస్టు, ఇడు ఇది అని వాళ్ళు తెలియదు. ఓకే. అమ్మ నాన్నకి తెలియదు, అంత తెలియదు. వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసేంత ఇది కాదు. వాళ్ళు ఏంటంటే ఒక మంచి, అంటే దాన్ని ఏమంటారంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి పెద్దగా ఈ సినిమా, ఈ తాలూకి ఇవన్నీ తెలియదు అని. వాళ్ళకి వస్తున్నాడా, టీవీలో వస్తున్నాడు, టీవీలో వచ్చావు కదయ్యా, చూసానయ్యా, అంతే. చాలా బాగా చేసావు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ బాగా చేసావు అని తెలియదు. అది నాకు ఇంకా మంచిదేంది. లేకపోతే నా కొడుకు ఇది, నా కొడుకు అది అని ఏముండదు ఇంట్లో. హ్యాపీగా రే సీను కూర్చో అన్నం తిను, ఎక్కడికి వెళ్ళిపోయి బయటికి తినరా, ఇలా ఉంటుంది. నాకు అది ఇష్టం. ఓకే. నన్ను ఎప్పుడైతే కొడుకులా కాకుండా ఆర్టిస్ట్లో చూసాను నాకు నాకు మామూలు ఉండదు. నాకు ఇష్టం ఉండదు అది. బేసికల్గా మీది లవ్ మ్యారేజ్ కదా? నాది లవ్ మ్యారేజ్. సిస్టర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ సక్సెస్ని? సుజాత నిజంగా చెప్పాలంటే తన నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా అదృష్టం యాడ్ అయింది. నా ఫిల్మ్ కెరీర్ కానీ, నా టీవీ కెరీర్ కానీ పరిగెట్టింది కొంచెం. తన ఎంకరేజ్మెంటు, తనను అర్థం చేసుకున్న తీరు. నేను అంతకుముందు టీవీ నైన్లో పనిచేసేవాడిని. పెళ్ళి ముందు టీవీ నైన్లో ఒక 5 years చేశాను. ఒక పక్కన సినిమాలు ట్రై చేసుకుంటూ, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ, అవన్నీ చేసుకుంటూ. ఆ టైంలో నాకు పరిచయం అయింది. పరిచయం అయిన దగ్గర నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత దగ్గర నుంచి ఇంక నేను వెనక్కి చూసుకోలే. ఎంతో కొంత ఒక మిడ్ రేంజ్లోనే మంచిగా నా ఫ్యామిలీని అందరినీ బాగా చూసుకుంటున్నాను. నా కెరీర్ని హ్యాపీగా వెళ్తుంది, సాఫీగా వెళ్తుంది. తన వల్లే. తను ఈ మధ్యన కూడా తను ఇండిపెండెంట్గా జాబ్ మానేసింది. సాఫ్ట్వేర్ తను జాబ్ మానేసి ఒక 4-5 years అవుతుంది. అప్పటి నుంచి కూడా గార్మెంట్స్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది. బొటిక్ సుజిశ్రీన్ కలెక్షన్ అని. తన దాంట్లో బిజీ ఉంది హ్యాపీగా. తనే బాస్ దానికి ఇప్పుడు. సో షీఈ్ వెరీ, అంటే చాలా హ్యాపీ. ప్రతిసారి అంటది, నువ్వు నిజంగా ఎక్కడో నా అక్కతో ఎక్కడో తొక్కేవు ఏమండి మీరు, ఎందుకంటే లేకపోతే ఆయన చిరంజీవి గారు మిమ్మల్ని అంత బాగా చూసుకోవడం ఏంటి, అంత రిసీవ్ చేసుకోవడం ఏంటి, నాగబాబు గారు మీతో అలా ఉండడం ఏంటి, నిజంగా చాలా అదృష్టం. మ్యారేజ్ డేకి అప్పుడు నాది మ్యారేజ్ డే ఉంటే తీసుకెళ్ళా సార్ దగ్గరికి. తీసుకెళ్తే సారు వీడియో కాల్ చేసి మరి మేడంకి, సూర్యకమ్మ గారు ఇంట్లో లేకపోతే ఫోన్ చేసి, ఆ బట్టలు ఎక్కడ పెట్టాం, అక్కడ పెట్టాం, ఇవి ఎక్కడ పెట్టాం, ఫోన్ చేసి అవన్నీ తీసి మాకు పెట్టారు. ఆ రోజున సార్ ఒక్కరే ఉన్నారు ఇంట్లో. అప్పుడు పెట్టి నేను వచ్చేస్తుంటే సీను, ఇప్పుడు కాదు, ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ, సీను మనం విజయవాడ వెళ్తున్నాను సరదాగా, చార్టెడ్ ఫ్లైట్, నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను రా సరదాగా రా అని చెప్పి అప్పుడు అన్నారు. అది నెమ్మదిగా ఏదో బిజీలో పడి మర్చిపోయారు. అది మళ్ళీ ఇప్పుడు అది గుర్తుపెట్టుకొని వాడికి మాట ఇచ్చాను కదా అని చెప్పి తీసుకెళ్ళారు. సూపర్. అది ఎప్పుడు మర్చిపోరు. ఒక మాట ఇస్తే మాటే, అంతే అయింది. ఇంట్లో ఎవరిది ఉంటుంది పైచి? మా చెల్లెల్లో మీద? ఇంట్లోనా? నాదే. తెలుసు. మీరేం చెప్తారా? లేనా, అదే. అంటే ఒక అండర్స్టాండింగ్. కొన్ని సందర్భాల్లో తగ్గాలి, కొన్ని సందర్భాల్లో నెగ్గాలి. తను అంతే. ఇద్దరిది పరస్పరం 50-50 అనుకోండి. మరి అంత డామినేషన్ అంటే ఏం డామినేట్ చేస్తాం? ఎక్కడైనా ప్రపంచంలో భర్తలు ఎక్కడైనా డామినేట్ చేస్తారా? కష్టం. ఎక్కడ ఉండదు. చూడు అన్న నవ్వుకుంటున్నాడు మన కెమెరా. ఏమన్నా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డార్లింగ్, ఒక్కటి ఎవరికైనా కానీ స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది లైఫ్లో మర్చిపోకుండా ఉంటుంది. మనం రేపొద్దున ఒక తాజ్ మహల్ లాంటి ఇల్లు కట్టి ఉన్నా కానీ
ఆ మంచం మీద పడుకున్నప్పుడు గుర్తుంటుంది అది. అలా మీకు ఏదైనా ఉందా లైఫ్లో ఇప్పటివరకు ఫ్యాన్స్కి తెలియంది, ఎవరికి తెలియంది? మ్యాక్సిమం చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అలాంటిది నాకు 2 సందర్భాలు జరిగింది. ఒకటి ఆ, ఇంకా ఇంకా రావేమో, నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు నన్ను బాగా ఇచ్చేశారు. అది చేయనప్పుడు సూసైడ్ థాట్స్ వచ్చినాయి నాకు. తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరూ మోటివేట్ చేసి ఇది చేశారు. తర్వాత వచ్చేసి ఒక షూటింగ్ అప్పుడు భోజనం చేస్తూ ఉంటే ఒక ఆయన తిట్టాడు. ఆ రెండు చాలా బాధ అనిపించినాయి. అండ్ అవే నాలో ఫైర్ని నింపాయి. ఓకే. నాకు నేను ఇన్స్పైర్ అయ్యేలా చేసిన 2 సందర్భాలు అవి. కదా, నువ్వు రేపు పొద్దున్న నువ్వు అక్కడ కూర్చుంటే వాళ్ళు వచ్చి వడ్డిస్తా, ఆ స్థాయికి రారా. ఏమీ తెలియకుండా ఎందుకు తింటున్నావు ఇక్కడ, నువ్వెవరో తెలియదు ఇక్కడ, ముందు నువ్వు తెలుసుకునే కష్టపడు అని చెప్పి నాకు నేను మోటివేట్ చేసుకున్నా. ఆ 2 సందర్భాలు నిజంగా నా మలుపు అన్నట్టు చెప్పాలి. అవే నన్ను మోటివేట్ చేసాయి నిజంగా, కసిపెంచే. అదొకటి. మ్యాగీ, నా ఫ్రెండ్ మ్యాగీ నేను కలిసి ఉండేవాళ్ళం నాగోల్లో. ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఉండేది. అది ఫామ్ హౌస్ కాదు, చిన్న రేకుల షెడ్, దాంట్లో ఉండేవాడిని అనమాట. ఇద్దరం. బాత్రూమ్కి డోర్ ఉండేది కాదు, పాట పాడుకుంటే వెళ్ళేవాళ్ళం లోపలికి. ఏ కుక్కలకి ఎక్కలు వచ్చేసి లోపలికి. అలాంటి ఏరియాలో అలాంటి హౌస్లో ఉన్నప్పుడు వాడు నన్ను దగ్గర తీసుకొని నన్ను ఆఫీసుల చుట్టూ తిప్పేవాడు అనమాట, మ్యాగీ అని. అక్కడ ఒకరోజు వాడు ఊరు వెళ్ళిపోయాడు, నిర్మల్లో ఉన్నాడు, ఊరు వెళ్ళాడు. నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎవరిని అడగలేను. అన్నయ్య అప్పటికే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక పక్కన ఇంటికి పంపించాలి, ఒక పక్కన వాడు చూసుకోవాలి, నాకు ఇవ్వాలంటే కష్టం వాడు కూడా. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు. ఫోన్ చేద్దామంటే ఎక్కడో ఇబ్బంది పెట్టద్దులే అని చెప్పి అలా ఉన్నాను. తినట్లేదు. అప్పటికే 1.5 2 days అయిపోయింది. ఆకలేస్తుంది, ఏం అర్థం కావట్లేదు. ఆ ఇంటి పక్కన దానిమ్మ చెట్టు ఉండదు. నైట్ 11 గంటలకు ఎప్పుడో కోసుకొని తిన్నాను 2. అవి పిందెలు. ఓకే. నూరంతా ఇదైపోయింది. నాకు ఆ రోజు ఏడ్చాను. ఆకలి విలువ తెలుసు, ముఖ్యంగా ఆకలి దెబ్బ తెలుసు. అది చాలా నేర్పించింది. ఎంత నీకు కడుపు నిండినా, ఎన్ని అవకాశాలు ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేలకి అతుక్కొని ఉండాలి అని చెప్పింది. అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తుంటాయి. అవి అలారం నాకు ఇప్పుడు. అప్పుడు చెప్తాం కదా, ఇప్పుడు చెప్పిన గ్రేట్ అది. థ్యాంక్ యూ. అలాంటి స్థాయి నుంచి ఈరోజు కొన్ని 100 కోట్లు సంపాదించిన గెటప్ సీన్ అని బయట అనుకునే స్థాయికి వచ్చారు. నిజంగా అంటే అదృష్టం అంతే. అదంతా కేవలం నన్ను ఇన్స్పైర్ చేసిన పర్సన్స్, నన్ను ఇన్స్పైర్ చేసిన స్టార్స్, మెగాస్టార్, తర్వాత నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్, నా పిన్ని, బాబాయ్, వీళ్ళందరూ, ఎక్కడెక్కడ ఏ సంస్థలో అయితే పనిచేసిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్లో కొన్ని ఆఫీసులో చిన్న జాబులు చేస్తూ బతుకుంటూ వచ్చేసా. 2,000 శాలరీ, 1,500 శాలరీ, 3,000 శాలరీ, అలా అక్కడ నా ప్రయాణంలో అందరూ నాకు హెల్ప్ చేశారు. అండ్ ఫైనల్గా ఏంటంటే, నాకు ఈ రోజున ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాను, నాకు ఇన్ని గుర్తింపు అనేది వచ్చిందంటే నిజంగా కేవలం మదర్ జబర్దస్త్ వల్ల. సూపర్. అంటే తల్లి జన్మనిచ్చింది, ఈ తల్లి పునర్జన్మ ఇచ్చింది, ఆర్టిస్ట్గా పుట్టించింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. బ్లడ్లో ఉందా ఆర్టిస్ట్, లేకపోతే ఆర్టిస్ట్ లక్షణాలు, యాక్టింగ్ లక్షణాలు? ఇన్ని గెటప్స్ వేయడానికి ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడో కీ పాయింట్, కీ రోల్ ఉంటుంది కదా? ఉంది. ఫస్ట్ ఇన్స్పిరేషన్ చెప్తాను. ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆర్టిస్ట్ అవ్వాలి అనేది కాకుండా దాని మీద ఎక్కడో తెలియని ఒక చిన్న కనెక్టింగ్, ఇలాగ మన మగధీరలో అలా ఉండదు కదా, అలాంటిది ఎక్కడ జరిగిందని నాకు. మా ఊర్లో సాంఘిక నాటకాలు వేసేవాళ్ళు. మా ఊర్లో కళా పోషకులు ఎక్కువ, కళాకారులు ఎక్కువ, కళా పోషణ ఎక్కువ. ప్రతి పండక్కి లక్ష్మణరావు గారని, రఘుప్రసాద్ గారని, మురళీ గారని, ఇలా చాలామంది ఉండేవాళ్ళు. సూరిబాబు గారు, సూరి గారు అని చెప్పి, కృష్ణ గారు, బడ్డిగుడి కృష్ణ గారు, ఇలా చాలామంది మా దాంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు, మేము చాలా చిన్న బుడ్డలు ఉన్నప్పుడు. ఓకే. సో నేను వాళ్ళు డ్రామాలు వేస్తుంటే క్యారెక్టర్ వేస్తాను అడిగి ఉన్నాయి లక్ష్మణరావు గారిని. ఒక క్యారెక్టర్ వేస్తాను అడిగాను. వాళ్ళు ఏదో సరదాగా అడుగుతున్నారు అనుకునేవాళ్ళు. అప్పుడు నాటకాలు చూసి ఈ కింద మా ఊరు అందరూ విజులు కొట్టి చప్పట్లు కొడతా ఉంటే, అరే ఆహా, స్టేజ్ ఎక్కి ఇలా పర్ఫామ్ చేసి చప్పట్లు కొడతారా? ఎందుకంటే నేను ఎప్పుడు చప్పట్లు చూడలే. ఏదో స్కూల్లో ఎవరైనా బాగా పాడితే చప్పట్లు కొట్టడం తప్పించి అంత జోష్ని చూడలే. ఓహో, ఆర్టిస్టే బాగుంది. అలాగా మా ఊళ్ళో సినిమాలు వేసే వరకు దాన్ని ఇలా అగ్గిపెట్టి తీసి పెట్రోల్ వేసి వెలిగించింది మాత్రం చిరంజీవి గారు. సూపర్. నువ్వు బర్న్ చేస్తారు నన్ను. ఎస్, నువ్వు పిలుస్తుంది, ఆయన పర్ఫార్మెన్స్ అని పిలుస్తూ ఉంటాయి.
నువ్వు చెయ్యి, ఆర్టిస్ట్ అవ్వు, నువ్వు డాన్సర్ అవ్వు, నువ్వు మ్యూజిక్ కొట్టు, రైటర్ అవ్వు. ఆయన మోటివేట్ చేసేది కూడా ఒక ఆర్టిస్ట్నే కాదు, ఒక డైరెక్టర్ అవుదాం అనుకుంటారు. ఏంటి ఈయన నేను ఎలాగైనా డైరెక్ట్ చేయాలని. డాన్సర్లు అనుకుంటారు ఈయన నేను కొరియోగ్రఫీ చేయాలని. అవును. మ్యూజిక్ డైరెక్టర్లు అనుకుంటారు ఈయన పాట నేను కొట్టాలని. లిరిసిస్టులు అనుకుంటారు ఈయన పాట రాయాలని. అని అలా అన్ని శాఖల్లో ఉన్న అందరికీ మోటివేట్ చేస్తారు. అందుకే 40 years నుంచి కొనసాగుతుంది. ఓ మై గాడ్. అసలు ఇప్పటికి ఏ కొత్త వ్యక్తిని ఇక్కడికి పిలిచినా మీ ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి గారు అంటారు. అవును ఒక్క సెకండ్ కూడా ఆలోచించారు. అవును. సో నాకైతే అలాగ వచ్చింది. మా ఊరి ప్రజలు వాళ్ళు చేసే ఆ సాంఘిక నాటకాలు, అక్కడి నుంచి తెర మీద సినిమాలు, చిరంజీవి గారు, జబర్దస్త్. అండ్ దీని మధ్యలో నాకు జబర్దస్త్కి ఈ సీనుకి గెటప్ సీన్గా మారే మధ్యలో నాకేంటంటే నాకు వేనన్న పిలిపించి ఆయన జబర్దస్త్లో అవకాశం ఇవ్వడం. తర్వాత నాగబాబు గారు. జబర్దస్త్ అంటే గెటప్ సీన్ అంటే జబర్దస్త్ అమ్మా అనే స్థాయికి వచ్చారు. మేధావులు ఉన్నారు మా దగ్గర. ఆది, రామ్ ప్రసాద్, భాస్కర్. ఆది కన్నా మేధావి అని నేను అది అమ్మో వాడు మామూలు మేధావి కదా. అయ్యో